అందరికీ హాయ్. ఈ వీడియోలో ఏజెంట్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్పబోతున్నాం. బుకింగ్ పేజ్లో హెడర్ సెక్షన్ ఎడమవైపు పైన మెయిన్ మెన్యూ ట్యాబ్ కనిపిస్తుంది. ఈ మెయిన్ మెన్యూ ట్యాబ్పై క్లిక్ చేయండి. ఈ మెయిన్ మెన్యూ లోపల మేనేజ్ ఆప్షన్ కనిపిస్తుంది. మేనేజ్ సెక్షన్లో ఏజెంట్స్ అనే ఇంకో ఆప్షన్ ఉంది. క్లిక్ ఈ ఏజెంట్ ఆప్షన్ పై. ఇప్పుడు ఏజెంట్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ ముందే క్రియేట్ చేసిన ఏజెంట్స్ మరియు వాటి స్టేటస్ కనిపిస్తాయి. కొత్త ఏజెంట్ అకౌంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. కొత్త ఏజెంట్ అకౌంట్ క్రియేట్ చేయడానికి కుడివైపు చూడండి. అక్కడ క్రియేట్ న్యూ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయండి క్రియేట్ న్యూ బటన్. ఇప్పుడు కొత్త ఏజెంట్ క్రియేషన్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ అన్ని మ్యాండేటరీ ఏజెంట్ ఫీల్డ్స్ ఎంటర్ చేయొచ్చు. ముందుగా ఏజెంట్ లాగిన్ నేమ్ ఎంటర్ చేద్దాం. తర్వాత ఏజెంట్ యొక్క ఫస్ట్ నేమ్ ఎంటర్ చేస్తాం. తరువాత ఏజెంట్ యొక్క లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ట్రావెల్ బ్రాంచ్ నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ ట్రావెల్ బ్రాంచ్ ఫీల్డ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు డ్రాప్ డౌన్ మెనూలో అన్ని బ్రాంచ్ పేర్లు కనిపిస్తాయి. ఏ బ్రాంచ్కి అగెంట్ అని అసైన్ చేయాలంటే మనం డ్రాప్ డౌన్ నుంచి బ్రాంచ్ పేరు సెలెక్ట్ చేయాలి. ఉదాహరణకు మనం బెంగళూరు బ్రాంచ్ సెలెక్ట్ చేద్దాం. తర్వాత ఏజెంట్ యొక్క సిటీ పేరు ఎంటర్ చేస్తాం. స్టేట్ పేరు ముందే ఫిల్ అయి ఉంటుంది. ఫిల్ కాకపోతే మనం స్టేట్ నేమ్ టైప్ చేసి తరువాత దాన్ని సెలెక్ట్ చేయొచ్చు. కంట్రీ పేరు డిఫాల్ట్గా ఇండియాగానే ఉంటుంది. దీని తర్వాత ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది అకౌంట్ టైప్. ఈ సెక్షన్లో రెండు టైప్స్ ఉంటాయి, పోస్ట్పెయిడ్ మరియు ప్రీపెయిడ్. ఏజెంట్ కోసం అకౌంట్ టైప్ను సెలెక్ట్ చేయాలి. పోస్ట్పెయిడ్ అకౌంట్ కోసం పోస్ట్పెయిడ్ సెలెక్ట్ చేస్తాం. ప్రీపెయిడ్ అకౌంట్ కోసం ప్రీపెయిడ్ సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ప్రీపెయిడ్ ఎంచుకుందాం. తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తే ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది క్రియేట్ బటన్. అన్ని వివరాలు ఎంటర్ చేసిన తర్వాత సింప్లీ క్రియేట్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఏజెంట్ రిపోర్ట్ క్రియేట్ అయిందని కనిపిస్తుంది మరియు అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే స్టేటస్ యాక్టివేగా ఉంటుంది. ఏమైనా మార్పులు చేయాలంటే ఆప్షన్స్ ఉన్నాయి. ఎడిట్ బటన్ వాడాలంటే క్లిక్ ఎడిట్ పై. మార్పులు అవసరమైతే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, బ్రాంచ్ నేమ్, సిటీ నేమ్ లేదా స్టేట్ నేమ్ వాటిని మనం అప్డేట్ చేయొచ్చు. అకౌంట్ టైప్ మార్చాలి అనుకుంటే అది చేయొచ్చు. మార్పులు చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసి ఉబ్దతేపై క్లిక్ చేయండి. ఇలా చేస్తే మనం చేసిన అన్ని మార్పులు సేవ్ అవుతాయి. దీని తర్వాత ఏజెంట్ డీటెయిల్స్ ఆప్షన్ కనిపిస్తుంది. మనం ఏజెంట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ డిఫాల్ట్గా ఏజెంట్ టైప్ మరియు కమిషన్ టైప్ కనిపిస్తాయి. మనం ఏజెంట్ క్రియేట్ చేసినప్పుడు కమిషన్ టైప్ డిఫాల్ట్గా సెట్ అవుతుంది. కమిషన్ అత్పేయని డిఫాల్ట్ నుంచి పర్సెంటేజ్ లేదా ఏద్కి మార్చాలంటే కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేద్దాం. ఉదాహరణకు కమిషన్ అత్పేయని పేర్కేంటాగేకి మార్చాలనుకుంటే కమిషన్ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. దీని తర్వాత ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయని చూస్తాం. మన అవసరానికి తగ్గట్టు ఏ ఆప్షన్స్ను అనేబుల్ చేయాలి లేదా డిసేబుల్ చేయాలి అనేది మనమే ఎంచుకోవచ్చు. తర్వాత ప్రీపెయిడ్ అకౌంట్కి క్రెడిట్ లిమిట్ కనిపిస్తుంది. పోస్ట్పెయిడ్ అకౌంట్స్ కోసం డిఫాల్ట్ క్రెడిట్ లిమిట్ ఏరోగా సెట్ అవుతుంది. క్రెడిట్ లిమిట్ ఫీల్డ్ డిఫాల్ట్గా ఖాళీగా ఉంటుంది. లిమిట్ పెట్టాలనుకుంటే 10,000, 20,000 లేదా 30,000లా పెట్టొచ్చు. లేకపోతే ప్రీపెయిడ్ అకౌంట్కి జీరోగానే ఉంచొచ్చు. తర్వాత మనం చివర వరకు స్క్రోల్ డౌన్ చేస్తాం. చివరగా అప్డేట్ ఆప్షన్ ఉంటుంది. మనం ఉబ్దతేపై క్లిక్ చేయాలి. ఓక్ పై క్లిక్ చేయండి. ఇది అయ్యాక చేసిన అన్ని మార్పులు అప్డేట్ అవుతాయి. తర్వాత రీసెట్ పాస్వర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మనం పాస్వర్డ్ వివరాలు ఎంటర్ చేయొచ్చు. ఉదాహరణకు కొత్త పాస్వర్డ్ని 1, 2, 3, 4, 5లా సెట్ చేయొచ్చు. అదే పాస్వర్డ్ మళ్లీ టైప్ చేసి కన్ఫర్మ్ చేయండి. తరువాత చేంజ్ పాస్వర్డ్ పై క్లిక్ చేయండి. పాస్వర్డ్ మారిన తర్వాత లాగిన్ వివరాలు అగెంట్తో షేర్ చేయొచ్చు. అప్పుడు ఏజెంట్ ఇచ్చిన లాగిన్ క్రెడెన్షియల్స్ వాడుకుని లాగిన్ అవగలరు. ఇలా మనం మల్టిపుల్ ఏజెంట్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. ప్రీపెయిడ్ అయినా పోస్ట్పెయిడ్ అయినా సరే. వీడియో చూసినందుకు థ్యాంక్స్. మంచి రోజు గడపండి.